బీఆర్ఎస్ పార్టీ చాలా దారుణంగా దెబ్బతిన్నది. ఇది ఊహించిందే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క మైండ్ సెట్ మారడం లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అంటున్నారు 12 లేదా 14 సీట్లు గెలుస్తాం, అవకాశం వస్తే ప్రధానమంత్రికి పదవిని కూడా పోటీ పడతామని చెప్పారు. ఎంత అవగాహన రాహిత్యం, ఎంత భావదారిద్ర్యం. ఒక్క సీటు గెలిచిన వాడు ప్రధానమంత్రి కొరకు సీటుకు పోటీ పడతారని చెప్తే ఇక ఆ పార్టీ ఎట్లా బతకాలి? ఇంత భావదారిద్ర్యము నాయకునికే ఉంటే, కాస్తంత రాజకీయ అవగాహన నాయకుడికే లేకపోతే ఆ పార్టీ బ్రతికేది ఎట్లా? ఆయన ప్రధానమంత్రి అయితే అంటాడు, ఇంకొక వైపు ఏమో కేటీఆర్ గారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్తాడు. ఆడనే వాడు వాష్ అవుట్ అయిపోయింది, దిక్కే లేకుండా పోయింది ఆడ. అంటే ఎంత దిగజారి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నాం. ముందు బీఆర్ఎస్ ఏమవుతుందో చెప్పలేం. ఉంటుందా ఉండదా, ఎమ్మెల్యేలకు ఉంటారా, వేరే పార్టీలోకి వెళ్తారా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నారు.